రివ్యూ ఆఫ్ లిటిల్ హార్ట్స్. ఈ సినిమా ట్రైలర్ రాకుండానే అనిపించింది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని. ఎందుకంటే ఆ కాస్టింగ్ అలాంటిది. మౌలి ప్లస్ జయకృష్ణ. తెలుగు యువతకి వీళ్ళిద్దరూ చాలా చాలా నోన్ ఫేసెస్. వాళ్ళ కంటెంట్ ఇష్టపడే వాళ్ళలో నేను కూడా ఒకరిని. మంచి టాలెంటెడ్ ఇద్దరు. అందుకే ఈ సినిమా రాగానే చూసేయాలనుకున్నా. లక్కీగా ఒక రోజు ముందు మా దగ్గర ప్రీమియర్ చేశారు, చూసేశాను. మరి నేను పెట్టుకున్న నమ్మకాన్ని లిటిల్ హార్ట్స్ నిలబెట్టిందా లేదా అంటే, పెద్దగా హాస్య గ్రంథులు లేని నన్నే చాలా పోర్షన్స్లో హిలీరియస్గా నవ్వించింది. నచ్చింది నాకు మూవీ. ఇందులో స్టోరీలు కాకరకాయలు ఏముండవు. హీరో ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు, సిన్సియర్ అవుతాడు, కాన్ఫ్లిక్ట్ వస్తుంది, ఎలా ఓవర్కమ్ చేశాడు, ఫైనల్గా తనని దక్కించుకున్నాడా లేదా, ఇంతే కదా. చాలా రెగ్యులర్ అండ్ రొటీన్ లైనే. నెబ్బా నిబ్బి లవ్ స్టోరీ అంటే ఇంతకన్నా ఏముండదు కదా. అండ్ ఈ ఒక్క లైన్ పట్టుకొని కంప్లీట్ కామెడీ ట్రాక్స్ అండ్ మూమెంట్స్ మీద తీసుకెళ్ళిపోతారు. ఫస్ట్ సీన్ నుంచి చివరి సీన్ వరకు ఫన్ ఫన్ ఫన్. ఎమోషనల్ యాంగిల్ వర్కౌట్ చేద్దామన్న థాట్ కూడా డైరెక్టర్కి బుర్రలో లేదు. చివరిలో కాస్త ఎమోషనల్ ఎండింగ్ ఉంటుందేమోనని నేను ఎక్స్పెక్ట్ చేసుకున్నా. బట్ అక్కడ కూడా ఫ్యామిలీస్ మధ్య కామెడీ ట్రాక్. చిన్న చిన్న ఆనందాలను కూడా విపరీతంగా ఎంజాయ్ చేసే కొంతమంది బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళంతా పడి నవ్వుకుంటారు, అందులో డౌటే లేదు. అయితే అవుట్ అండ్ అవుట్ హిలియరియస్ ఎంటర్టైన్మెంట్ అనలేను కానీ, బట్ చాలా వరకు ఫన్ జనరేట్ చేశారు. జయకృష్ణ మల్లైనర్స్ అయితే బాగా పేలుతాయి. కానీ మా నోటి నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశాను నేను. నాకెందుకో సరిగ్గా వాడుకోలేదు అనిపించింది. ప్రాపర్గా తను వాడుకుని ఉంటే బేబస్సం చేసి పడేద్దరు. బట్ ఓవరాల్ ఇంప్రెస్ చేస్తాడు. మౌలి అండ్ జయకృష్ణ సినిమా అంతా వీళ్ళ కామెడీనే. కాన్వర్జేషన్, పెర్ఫార్మెన్స్, ఫన్ డైలాగ్స్ వీళ్ళ నుంచి ప్రతిదీ వర్కౌట్ అవుతుంది. అండ్ హీరోయిన్ రోల్ కూడా బాగుంటుంది. సర్ప్రైజ్ ఏంటంటే రాజీవ్ కనకాల గారు ఈ మధ్యన ఆయన చేసే రోల్స్ అన్ని సూసైడ్ స్క్వాడే. కొంచెం రిలేటబుల్ క్యారెక్టర్ చేసి ఛానల్ అయింది. ఈ మూవీతో అది కాస్త తీరిపోయింది. బాగా వాడుకున్నారు ఆయన్ని. అండ్ రెస్ట్ ఆఫ్ అన్ని క్యారెక్టర్స్కి న్యాయం జరిగింది. రీచ్ కోసం ఏదో పెద్ద పెద్ద ఫేస్లు పెట్టేసుకుని మిస్యూజ్ అయితే చేయలేదు. సినిమాకి ఎవరు అవసరమో వాళ్ళనే కాస్ట్ చేసుకోవడం వెరీ గుడ్ థింగ్. రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లేనే సినిమాని నడిపిస్తుంది. నీట్గా సిచ్యువేషన్స్ మీద వెళ్ళిపోతుంది. ఫైనల్గా ఈ మూవీకి బిగ్గెస్ట్ అసెట్ అంటే మ్యూజిక్ అని చెప్తా. ఆ సాంగ్స్ కానీ, వెనక ఫన్నీ ఆర్ఆర్ కానీ, ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ వస్తుంది, ప్యూర్ అన్ఎక్స్పెక్టెడ్. అది థియేటర్ మొత్తం నవ్వులే నవ్వులు ఆ సీక్వెన్స్కి. ఈ మధ్యకాలంలో థియేటర్లో బాగా నవ్విన సీన్ అంటే అదే. సూపర్ కంపోజిషన్, సూపర్ సిచ్యువేషన్ వస్తుంది. మళ్ళీ వితౌట్ దిస్ మ్యూజిక్ ఈ సినిమా ఇంతలా వర్కౌట్ అయ్యే ఛాన్సే లేదు. సో మధ్యలో కొన్ని కామెడీ పోర్షన్స్ పెద్ద అనిపించలేదు. అక్కడక్కడ కొంచెం బోర్ ఫీల్ అయితే వచ్చింది. బట్ ఇవన్నీ పక్కన పెడితే 2 గంటలు థియేటర్కి వెళ్ళి హ్యాపీగా నవ్వుకొని వచ్చేయండి. మంచిగా ఎంటర్టైన్ అవుతారు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వెళ్ళండి. బట్ చిన్న సినిమాని మాత్రం లైట్ తీసుకోవద్దు. మీ టికెట్ మనీకి వర్త్ స్టఫ్ ఇస్తారు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.